Garuda Express, an international courier service. నక్షత్రం సినిమా చూశాక హఠాత్తుగా జయంతి పరాంజే గుర్తుకొచ్చాట. అదేంటి, ఈ సినిమాకు జయంతికి సంబంధం ఏంటి? లింక్ లేదు. కానీ జయంతి కూడా ఒకప్పుడు పెద్ద పెద్ద వాళ్ళతో సినిమాలు తీసి తెలుగు తెరకు సంబంధించి ఓ వెలిగిన వాడే. కొత్త హిందీ తారల మొహాల్ని తెలుగు తెరకు పరిచయం చేసిన వాడే. సేమ్ కృష్ణవంశీ ఏమైనా తక్కువ? తన ప్రభ కూడా కొంతకాలంగా తెలుగు ఇండస్ట్రీలో దివ్యంగా వెలిగిపోయింది. ప్రత్యేకించి నిన్నే పెళ్లాడతా, మురారి, ఖడ్గం, చందమామ తర్వాత క్రమేపీ ఈ కృష్ణుడి ప్రభ క్షీణిస్తూ రామ్ చరణ్ తేజ వంటి హీరోకు ఓ మోస్తరు హిట్ కూడా ఇవ్వలేని స్థాయికి పడిపోయింది. మధ్యలో డేంజర్ అనే ఒక పెద్ద షార్ట్ ఫిల్మ్, శక్తి అనే ఓ హిందీ సినిమా కూడా తీశాడు. పాపం ఇప్పటికైనా మన రమ్యకృష్ణ భర్తకు ఓ మంచి హిట్ దొరుకుతుందనే, కాస్త దమ్మున్న దర్శకుడే కదా అనుకున్నారు అందరూ. కానీ ఏమైంది? కొత్త దర్శకులు కొందరు తెలుగు తెరపైకి కొత్త ఆశల్ని పుట్టిస్తున్న వేళ ఈ క్రియేటివ్ దర్శకుడు ఎప్పుడో దారి తప్పేశాడు. నక్షత్రం అని ఓ సినిమా తీశాడు. ఉత్త సాదా సీదా చెత్త సినిమా అంటున్నారు. నిజంగా కృష్ణవంశీ దీని దర్శకుడు అంటే నమ్మలేని సినిమా అంటున్నారు. ఎవరూ తనకు సినిమాలు కూడా ఆఫర్ ఇవ్వడం లేని దుస్థితిలో నక్షత్రం తన కెరీర్ పరంగా ఓ జీవన్మరణ సమస్య కదా. కానీ అది కూడా మనసులో పెట్టుకోకుండా అడ్డదిడ్డంగా ఓ సినిమా చుట్టి పారేశాట. మరీ తెలుగు ప్రేక్షకులంటే అంత చులకనా మిస్టర్ కృష్ణవంశీ అంటున్నారు విమర్శకులు. ఎలా తీసినా ఎందుకు చూస్తారండి? అక్కడికి ఏదో తిప్పలు పడ్డాడు. రెజీనా, ప్రజ్ఞా జైస్వాల్ అందాలు ఆరబోయించాడు. వాళ్ళిద్దరేనా? తనీష్, ప్రకాష్ రాజ్, జేడి, సాయిధరం తేజ, సందీప్ కిషన్, శివాజీ రాజా, బోలెడు మంది. కానీ వీళ్ళంతా సినిమాలో ఏం చేస్తున్నారో, ఎందుకున్నారో అర్థం కానంత గజిబిజిగా కథ నడుస్తూ ఉంటుందట. పాత ఖడ్గం ఫార్ములాకు ఇంకేవే మసాలాలు కలిపి పోలీసులు ఆహా ఓహో అని చూపిస్తుంటే మధ్యలోనే సినిమా థియేటర్ వదిలిపెట్టి పారిపోవాలన్నంత ఫ్రస్ట్రేషన్ కనిపించిందట ప్రేక్షకుల్లో. కృష్ణవంశీ సినిమాలంటే పాటలు ఫేమస్. తెరపై ప్రజెంట్ చేయటం గానీ కంపోజింగ్ గానీ పదే గుర్తొచ్చేలా ఉంటాయి. కానీ ఈ నక్షత్రంలో మాత్రం అది లేదు. నిజం చెప్పు కృష్ణవంశీ, నిజంగా నువ్వు ఈ సినిమా కోసం వర్క్ చేసావా? ఎవరో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లకు అప్పగించేసి ఊరుకున్నావు కదా, చెప్పు. ఏమో మరి నీ సినిమా ఇంత నీరసవాదంలో ముంచెత్తేసింది అంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. అది నీకున్న క్రెడిబిలిటీ తెలుగు ప్రేక్షకుల్లో. నగరంలో ఎక్కడేం జరిగినా తెలిసిపోయే కమిషనర్ కు తన సొంత కొడుకు బాంబుల డీలర్షిప్ తెలియలేదేం? ఓ వ్యక్తి మానవ బాంబు ఓ బిజీ మార్కెట్ లో పేలితే అదెవడికి తెలియదా? అసలు ఏం జరగకపోయినా చూపించే మీడియా మానవ బాంబును వదిలిపెడుతుందా? మరీ చిత్రంగా ఓ ఐపీఎస్ అధికారి కనిపించకపోతే మొత్తం పోలీస్ యంత్రాంగం లైట్ తీసుకుంటుందా? పైగా నిశ్చితార్థం రోజుకు వస్తానన్న వాడు రాకపోతే అసలు ఎవరు పట్టించుకోరా? ఇలాంటి లాజిక్ లెస్, మీనింగ్ లెస్, మైండ్ లెస్ సీన్లు ఎన్నో మన మెదడును కొల్లబొడిచే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సినిమా జోలికి వెళ్ళకపోవటమే బెటర్ అంటున్నారు క్రిటిక్స్. అన్నట్లు ఇందులో శ్రియా కూడా ఉందండోయ్. వంశీ, నీ మార్క్ స్టైల్ ఫిలిం కాదు వంశీ. అయినా సరే ప్రేక్షకులు నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు. ఎందుకంటే నువ్విచ్చిన సినిమాలు అలాంటివి, ఆ టేస్ట్ అలాంటిది. కాబట్టి ప్లీజ్ ట్రెండ్ మార్చన్నా.